వార్తలు. ఓలా మనమందరము మోడీ సార్కి థ్యాంక్స్ చెప్పాలులా. ఎందుకంటుండ్రా పెట్రోల్ మీద 50 పైసలు తగ్గించింది. సరే కానీ మన వార్తలు సురు చేద్దామా. ముందుగాల హెడ్లైన్స్. వరంగల్ ఓట్లకు లీడర్లు రెడీ. ఇక రేపటి సంది మస్తు వేడి. మంత్రులు తెరిచిండ్రు తుక్నాలు. ఆడొద్దు అస్సల్కే బ్యారాలు. మొగుళ్ళు దాకే టవర్ కు నక్ష. బిల్డింగులు కట్టేదాకిడవడు ఈ దీక్ష. ఏట్లు కలుస్తున్నా మోడీ సార్ ఇల్వా. అంతా ఆయన శిష్యులదే సలువా. సోమేశం సార్ మీన రంది పెట్టుకున్న సత్తి. సోమేశం సార్ మున్సిపాలిటీలకి ఏం తక్కువ చేసిందక్క. ఎవ్వరు బిల్లు కట్టకపోతే వాళ్ళ ఇంటి ముందర చెత్త తెచ్చిపోసి ముక్కు విండి వసూలు చేసిన పైసలు. పొదుపు వంటకాలు నేర్పుతున్న మంగ్లీ. చికెన్ లేకుండా చికెన్ ఎట్లా చేసుకోవాలనేది నా వంటల మారథాన్లా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు సార్. సీఎం సార్ మాటలు మనం వినక ఎన్ని రోజులైతాంది? ఏం తక్కువ నెల రోజులైతాంది. సర్కారు బంగారు తెలంగాణ ఏం దాకొచ్చిందో చెప్పక మస్తు రోజులైతాంది. ఇక రిజల్ట్ చెప్పేమోక ఇయ్యాల దొరికింది సార్కు. ఇక మరి రిజల్ట్ ఎట్లుంటుందో మీకు తెలిసే కదా. అన్నీ ఫస్ట్ క్లాస్లు ఉంటాయి. సార్ మైక్ పట్టిందంటే కడుపు నింపకుండా పోతాడా? ఇన్నోళ్ళ కడుపు నిండకుండా ఉంటుందా? ఇనుండ్రో పారి. ఎలక్షన్ల ముంగట ఎవ్వలైనా మేనిఫెస్టో అని రిలీజ్ చేస్తారు. అంటే వాళ్ళ పార్టీని గెలిపిస్తే 5 ఏళ్లల్లా ఏమేం చేసేది వివరంగా రాసిన పుస్తకం అన్నట్టు. గెలిచినోళ్ళు మళ్ళా ఎలక్షన్ల దాకా దాని గురించి యాద్ చేయరు. కానీ ఏడాదిన్నర్థంలోనే కేసీఆర్ సారు చెప్పినే చేసిండు. మళ్ళా కొత్త మేనిఫెస్టో చెప్పిండు. కావాలంటే సీఎం సారే చెప్తున్నాడు. ఈనుండ్రి. కేజీ టు పీజీ విద్య ఆ ఒక్కటి మినహాయిస్తే 99.9% మేనిఫెస్టోను ఇంత షార్ట్ పీరియడ్లో అమలు చేసిన ఘనత ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మరి ఇన్ని చేసినోళ్ళు కేజీ టు పీజీ విద్యను మళ్ళా తాపకు షురువు చేస్తుండొచ్చు. మళ్ళా కొత్త మేనిఫెస్టో ఏంది అని అనుకుంటుర్రా? అది కూడా ఇనుండ్రి. హాస్టళ్లలో సన్నబియ్యం అన్నం పెడతామని మనకు చెప్పలే. వచ్చే సంవత్సరం నుంచి కాలేజీ హాస్టళ్లలో కూడా సన్నబియ్యం ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఎవ్వరు మనం డిమాండ్ చేయలే. అవసరమైతే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కులం లేకుండా మతం లేకుండా బీపీఎల్ రేషన్ కార్డు ఉండే వాళ్ళందరూ కూడా దాన్ని వర్తింపజేయాలని చెప్పి. ఇన్నరా కాలేజీ పోరగాళ్లకు సన్నబియ్యం పోస్తారట. బీసీల ఆడవిళ్లకు కూడా కళ్యాణ లక్ష్మి పథకం కింద 51,116 చదివిస్తారట. కాకుంటే ఇప్పుడు వరంగల్ల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టే గీ మేనిఫెస్టో పెట్టిండ్రని ప్రతిపక్ష పొల్లు అంటున్నారు. ఇక సురువైంది పోరు. పందెంకొల్లు బయటికి వచ్చినాయి. కత్తులు నూరి పదును పెడుతున్నారు. డైలాగులు రాసుకొని బట్టి పడుతున్నారు. మూలకు పడ్డ జెండాల బూజులు దులుపుతున్నారు. ప్రచార రథాలకు రంగులేస్తున్నారు. మైకులకు భయానిస్తున్నారు. కంక బొగ్గులతోని కటౌట్లు కరెక్ట్ చెక్కిపించుకుంటున్నారు. దండాలు పెట్టుడు, బట్టలు ఇస్త్రీ చేసుడు. ఓ సావిత్రి, నువ్వు దేని గురించి చెప్తున్నావు మాకెరకైంది. ముందుగా వార్తాయి అని అంటారు కదా. చూడుండు మరి. వరంగల్ ఓటర్లు ఎదురు చూస్తున్న మొఖాలు బయటకు వచ్చినాయి. కారు గుర్తు మీద పసునూరి దయాకర్ అన్న వస్తున్నాడు. వరంగల్ జిల్లా లీడర్లను ఒడవోసి దయాకర్ అన్న మీద దయ చూపించింది పార్టీ. బొమ్మలు చెక్కే విద్యను చదువుకున్న దయాకర్ అన్న 1000 తెలంగాణ తల్లి విగ్రహాలను తయారు చేసిండట. చెయ్యి గుర్తు తరపున సిరిసిల్ల రాజయ్య నిలబడుతున్నాడు. ఇక రాజన్న ప్రచారంలకు దిగుడే ఆల్చం. 15-20 రోజులు వరంగల్ పబ్లిక్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ పొండ్రి. మీటింగ్లు సింగిల్ గా పెట్టినా మస్తు మందస్తారు. గంత ఇనసొంపుగా మాట్లాడతాడు రాజన్న. 4-5 పేర్లు అనుకున్నారట గాని తెలంగాణ కోసం కొట్లాడిన మనిషి. పార్లమెంట్ల బిల్లు పెట్టేటప్పుడు గట్టిగా నిలబడ్డ లీడర్ అని గీన నిలబెట్టిందట హైకమాండు. ఇక మరి పువ్వుల గుత్తి పట్టుకొని ఎవలొస్తారో ఇంకా తెలియదు. గిది చూస్తుంటే మాత్రం వరంగల్ ఓటర్లకు పెద్ద పరీక్ష లెక్కనే కొడుతున్నది. అబ్బో అబ్బా అబ్బా ఏడుదాకున్నదిరా దీనికోసా. అబ్బా మెడలు పట్టుకునేటట్టుందిరా నాయన. అయినా దానికోసం కనిపిస్తలేదు. మొగుళ్ళు దాకుతుందిరా బాబు. ఏంది సావిత్రి గంతగానం చూస్తుంది అని పరిశాన్ అవుతున్నారా? పెద్ద పెద్ద మొగుళ్ళు దాకే బిల్డింగ్లను గిట్లనే చూస్తే కనిపిస్తుంది కదా. గందుకే గిప్పర్ సందే తలెత్తుకొని చూసుడు ప్రాక్టీస్ చేయండి.
ఇక బిల్డింగ్ లో చూసుడే తర్వాయి చార్మినార్. కానీ కొన్నొద్దులు పోతే తెలంగాణ టవర్ శక్కున మెరుస్తుంది మీ ధమాక్లా. హుస్సేన్ సాగర్ ఒడ్డుపొంటి దుబాయ్లున్న బుర్జు ఖలీఫా నాయనమ్మ సోంటి ఏక్ నెంబర్ బంగ్లా కట్టిస్తాడు అన్నాడు కదా సీఎం సారు. ఇక అద్దాల మేడకు నక్షలు తయారు చేసిండట చైనా దేశపోళ్ళు. మెడలు మీది కొంచెం చూస్తే గాని కొసగనవడని బిల్డింగు నక్షలు చూసి మస్తు ఖుషి అయిందట మన కేసీఆర్ సారు. ఎంత ఖర్చైనా మంచిదే గాని ఇసోంటి బిల్డింగే కట్టాలే అని కోరితే అయ్యో మీకెందుకు సార్ గా తిప్పలు అని 85% పైసలు వాళ్ళే ఖర్చు పెడతామన్నారట. కడమ 15% కూడా అడగకపోదురు. కానీ మన సర్కార్ కట్టినట్టు గుర్తింపు ఉండాలని అడుగుతున్నట్టున్నారు. ముఖ్యమంత్రి సార్ నక్షలు ఓకే అంటే చైనా దేశంలోకెళ్ళి మేస్త్రీలు దిగుతారు తాపిలు పట్టుకొని. ఇది ఒక్కటే కాదు, పట్నంలా ఏడేడ పొడుగు బంగ్లాలు అవసరం ఉన్నాయో ఆడాడలు చెప్తారట. అట్లనే పట్నం శివార్ల పొంటి చైనా కంపెనీలు చిగురు పెట్టబోతున్నాయి. చూస్తుంటే హైదరాబాద్ లెక్క ఉండనిస్తట్టే లేదు మన సర్కార్. మొత్తం తరిక్ మార్చి చైనా లెక్క తయారు చేసేటట్టున్నది అని అనుకుంటున్నారు పట్నం పబ్లిక్. నిన్న మా మంగ్లీ ఎర్రగడ్డ రైతు బజార్కి పోయింది కదా. సర్కార్ వాళ్ళు దాల్ సెంటర్లు పెట్టింది. ఓ 5-6 కిలోల కందిపప్పు తెచ్చుకుంటా అని 5-6 పోరల్ని కిరాయి మాట్లాడుకొని మరీ తీసుకుపోయింది. మరేం చేద్దాం, కందిపప్పుకు డిమాండ్ గట్లున్నది. జనానికి పప్పన్నంతో భోజనం పెడతామని ఈటల సారు ఇలా పప్పు సెంటర్లను చాలు చేసిండు. చూద్దాం మరి ఎన్ని కిలోల పప్పు ఇస్తున్నారు, జోకిస్తున్నారా, ప్యాకెట్లలో కట్టిస్తున్నారా? మొన్నటిదాకా ఉల్లిగడ్డ దుకాణాలు నడిపిన మంత్రులు ఇయాల కందిపప్పు కౌంటర్లు తెరిచిండ్రు. హైదరాబాద్ లా ఎర్రగడ్డ రైతు బజార్లా కందిపప్పు దుకాణం షాల్ చేసిండు పైసల మంత్రి ఈటల సారు. హగో సావుకారు కూడా ఇంత ఖచ్చితంగా జోకకుండొచ్చు. ఇత్తు కూడా ఎక్కువ వడరిస్తలేడు. పైసకో ఇత్తు పడుతున్నదని ఎట్లా బరాబర్ జోకుతున్నాడో చూడుండ్రి. సారే పైసలు తీసుకొని పొట్లాలు కట్టి అమ్ముతున్నాడు. మెల్లగా నూకేసుకోకుండ్రి, అందరికి దొరుకుతాయి గాని. మంది మస్తుగానే ఎగబడ్డారు గాని పైసా గుర్తుపట్టి ఎవ్వలి వాళ్ళకి ఇస్తున్నాడు. ఎంతైనా పైసల మంత్రి కదా. ఈ మనిషిని చూడుండ్రి, పెద్ద సంచే పట్టుకొచ్చిండు. మనిషికి కిలనే ఇస్తారని తెలియనట్టున్నది. ఆగో ఈ లైన్ చూడుండ్రి ఎంత పొడుగున్నదో. 135 రూపాయలకే కిలా ఇస్తున్నారని తెలిసి ఎట్లొచ్చిండ్రు పబ్లిక్. ఇక ఇంటికి పోయి మంచిగా పప్పు చారు ముద్ద పప్పుతోని పండుగ చేసుకోపోండ్రి. ఇక ఈ అడ్డగుట్ట పబ్లిక్ పప్పు చారు కుత్తి తీరుస్తందుకు ఆడో దుకాణం పెట్టిండు మందు సీసాల మంత్రి పద్మారావు సారు. సర్కార్ ఆఫీసర్ అమ్మలు కూడా 200 పెట్టి కిలో పప్పు కొనలేరని మంత్రుల ఆఫీసుల ముంగట ఓ దుకాణం తెరిచిండు సీన్మల మంత్రి సీనన్న. ఉన్న జర్రసేపైనా బాగానే అమ్మిండు. అట్లనే జిల్లాల పొంటి కూడా మంత్రులు ఎమ్మెల్యేలు కందిపప్పు కౌంటర్లు ఓపెన్ చేసిండ్రు. కానీ సార్లు ఇట్లనే కడుమ సౌదల రేట్లు కూడా పిటానపిరమైనాయి. వాటికి కూడా దుకాణాలు తెరిచిస్తారంటేనా మీ పేరు చెప్పుకొని 4 మెతుకులు నోట్లేసుకుంటారు అంటున్నారు ఈ పేద పబ్లిక్. ఆడుతూ పాడుతూ వంట చేస్తుంటే అలుపు సొలుపే ఉన్నది. మా మంగ్లీ అలా మా అందరికి కడుపు నింపేందుకు గంట పట్టుకొని చేయి తిప్పుతున్నది. మంగ్లీ అబ్బా సావిత్రి ప్లీజ్ నడిమిట్లో వచ్చి డిస్టర్బ్ చేయకున్నాను. ఇగో ఈ ప్రయోగం అయినాక తిన్నికి నిన్నే పిలుస్తా. మొదలు ఎట్లున్నదో నువ్వే చెప్పాలి సరేనా? ఇంతకు ఏం ప్రయోగాలు తల్లి? 3 గంటల్లో 30 రకాల వంటలు వండుడు ఎట్లా అనే ప్రయోగం చేస్తున్నా. చేతాడు బొక్కెనే లేనామే చెంచతోని నీళ్ళు చెబుతా అన్నదట నీ లెక్కనే. అరే ఎందుకు అట్లా అంటున్నావు అమ్మా? నేను చేసిన ప్రయోగం చూసినాక ఆ మాట మాట్లాడు నువ్వు. చెప్పు మరి. ముందు గ్యాస్ లేకుండా పొయ్యి వెలిగించడం ఎలా? గ్యాస్ లేకుండా పొయ్యి వెలిగించడం ఎట్లనా? ఎండకు పెంక పెట్టి చేస్తావా ఏంటి? అర్రే దీనికి ఎంత షాక్ అవుతున్నా సావిత్రి. ఇంకా నేను ప్రయోగం వంట చేస్తే ఏమంటావో. ఇంకా నూనె లేకుండా ఈ నీళ్ళతోటి ఫ్రై చేసుకున్నాడు ఎలా? డాల్డా నెయ్యితోని చేసుకోవచ్చేమో. అట్లా తింటివంటే షీపురు పుల్ల లెక్క ఉన్నదానివి చింత వద్దు లెక్క అవుతావు. అయ్యో పెద్ద. పప్పు లేకుండా పప్పు చారు ఎట్లా చేయాలి? నూనె లేకుండా తాలింపు ఎట్లా పెట్టాలి? ఇవాళ నీకు చూపెట్టబోతున్నా చూసుకో. ఇక వెరీ ఇంట్రెస్టింగ్. వావ్, ఇంతవరకు నేను ఇటువంటి ప్రయోగాన్ని వినలేదు చూడలేదు. ఓ అవును, ఇలాంటివి నాలాంటి వాళ్ళు మాత్రమే తయారు చేస్తారు. ఇక మనం మరిన్ని వంటల గురించి తెలుసుకుందామా సావ్? ఓ తప్పకుండా మ్యావ్. నా నాలుక ఆవురావురమంటూ ఎదురు చూస్తుంది.
ఏమీ లేని వంటను ఎప్పుడెప్పుడు తిందామా అని. చికెన్ లేకుండా చికెన్ ఎట్లా చేసుకోవాలనేది నా వంటల మారథాన్లా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు సావ్. బహుశా నేను అనుకుంటాను 2 ఎలుకల్ని పట్టుకొచ్చి చికెన్ చేస్తామనుకుంటా. ఎందుకంటే అవి ఇంట్లోనే కావాల్సినన్ని ఉంటాయి, మనం మార్కెట్కి వెళ్ళే అవసరం లేదనుకుంటా. ఏమంటావు మ్యావ్? ఓ నో, నేను అలాంటివి ఎప్పుడు ఎన్నడూ తినలేదు సావ్. ప్రయోగం కాబట్టి ముందుగా నీతోనే తినిపిస్తా, ఏమంటావు? అలాంటి పని చేస్తే నీ మూతి పనులకు బహుశా క్లిప్ పెట్టుకోవాల్సి వస్తుందేమో మ్యావ్. ఓ అమ్మా, ఇక చాలించు నీ ఇంగ్లీష్ డబ్బింగ్ భాష. సరే చెప్పు. పిండి లేకుండా అప్పాలు చేసుకున్నాడు ఎట్లా? ఉప్పు కారం లేకుండా మసాలా లేకుండా వంట చేసుకున్నాడు ఎట్లా? మరి గియన్ని నువ్వెందుకు చెప్పుడు? మంతెన సత్యనారాయణ అసుంటి మహానుభావులు ఎన్నడో చెప్పున్నారు. వారు చెప్పేది ఖరీదైన తిండి గురించి అమ్మా, నేను చెప్పేది కడుపు మండిన తిండి గురించి. కడుపు మండిన తిండా అంటే ఏందన్నట్టు? మార్కెట్ లో బగ్గుమంటున్న ధరలను చూసే మధ్యతరగతి కుటుంబాల కోసం చేస్తున్న ఈ ప్రయోగం అంతా. ఓహో, నీ పెంట వంటలెనక దాగున్న లోక కళ్యాణం ముచ్చట గిదా? ఇదే సావిత్రి, పప్పు 200, నూనె 120, కాయగూరలు 200 ఉంటే గిసుంటి ఎన్నని కొంటాం, ఎన్నని తింటాం చెప్పు? నువ్వు గ్రేటో గ్రేట్ మంగ్లీ. ధరలు పెరుగుతున్నాయని జెండాలు పట్టుకొని ధర్నా చేయకుండా ఉన్నాడితోనే ఎట్లా చేసుకొని తిని బతకాలే అని చెప్పినావు చూడు, నువ్వు తోపులకే తోపు మంగ్లీ. ఓ థ్యాంక్ యూ సావిత్రి, థ్యాంక్ యూ సో మచ్. తు జో వార్తలు చదవల మార్కమ్మ దేఖలి. ఇంత ఫన్ అయిపోయారా, మంచి వాళ్ళకి ఇట్లా అవుతుంటుంది ఎందుకో ఏమో. ఎంత ఫన్ అయిపోయి నీకు అప్పుడే జిఎస్ఎంసీతో రుణం తీరిపోయిందా? నీకేసం దోషం పట్టిందో ఏమో, దాచారం ఎట్లా అయిపోయే. ఆగో, ఏదో రంది పెట్టుకున్నట్టు అట్లా కూర్చొని బాధపడుతున్నాడేంది? ఇక సారు మనకు లేదక్క, హైదరాబాద్ పని సున్నయిందక్క, ఇక మన అందరం ఆగమైపోయినాం అక్క. ఏందో చెప్పకుండా గట్ల దీర్ఘాలు తీస్తే ఎట్లా తెలుస్తుందమ్మా? చెప్పు, ఏమైందో? మున్సిపల్ కమిషనర్ సోమేశం సార్ ట్రాన్స్ఫార్మ్ అయింది అక్క. ఇక మన గత ఎట్లా అక్క, హైదరాబాద్ అందరికి ఎట్లా ఆకలి అవుతుందో ఏమో నాకు. ఉరుకునీళ్ళతో తానాలు అందరు ఎట్లా చేస్తారా అక్క? ఆయన ట్రాన్స్ఫర్ అయితే నీకేం బాధ తమ్మి? 12,000 డబ్బుల బెడ్రూములు కట్టిస్తున్నాడు అక్క. అందులో నాకు ఒకటి ఇస్తాను అంటాను అనుకున్నా కానీ ఇట్లా నలుగు ఇట్లా ఆగం చేసి వెళ్ళిపోతాడు అనుకోలే అక్క. ఆయన లేకపోతే ఆయన ప్లేస్ లా కొత్త సార్ వస్తాడు కదా, ఆయన ఇస్తాడు. రోడ్డు సభల మీద బొందలు కనిపిస్తే రూపాయలు ఇస్తా అన్నాడు అక్క. ఇప్పుడు నేను ఎవరిని అడుగురు అక్క, నాకు 10 రూపాయలు ఎవరు ఇస్తారు? తమ్మి, సారు తప్పుడు మాటలు అట్లా అనుంటాడు. ఖరాబ్ గాని రోడ్ కనిపిస్తే 1000 ఇస్తా అనాల్సింది. చెత్త నగరాలల్లా కిందికెళ్ళి ఫస్ట్ ప్లేస్ ఉంచిన సారు మీదికెళ్ళి ఫస్ట్ ప్లేస్ కు రాకుండానే వెళ్ళిపోయింది అక్క. హైదరాబాద్కి ఇట్లా ఆగం చేసిపోతారక్క. 10, 15 ర్యాంకు తెస్తా అన్నాడు, 270కి పట్టుకుపోయిండు. ఇంకేం కావాలి తమ్మా? అక్క, ఈ సార్ నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేసిందో ఎవరో చెప్పవా అక్క? పోయి అడుగుతా, హైదరాబాద్లోనే ఉండమంటాను, అడిగొస్తా. నిజంగా అడుగుతావా? అంత ధైర్యం ఉన్నదా? కేసీఆర్ సార్ ట్రాన్స్ఫర్ చేసిండు, అడుగుతావా ఇప్పుడు? అమ్మో, కేసీఆర్ సార్ అయితే నేను అడగాక. సోమేశం సార్ ఏమన్నా హైదరాబాద్ నిడిచిపెట్టిపోయిందా? హైదరాబాద్ లోనే ఉంటాడు కదా. హైదరాబాద్లోనే ఉంటాడు కానీ మున్సిపల్ ఆఫీస్లో కుర్చీ వేసుకొని కూర్చున్నాడు, వీళ్ళు వరనంట కదా అక్క. అట్లెట్లుంటది తమ్మి, ఆయన డిపార్ట్మెంట్ పని ఆయన చూసుకుంటాడు, వేరే పని ఎందుకు ముట్టుకుంటాడు? సెంట్రల్ సార్ ఇంటికి పర్మిషన్ ఇవ్వకుండా 3 జల్ర నీళ్లు తాగిపించిన తెలంగాణ వాళ్ళ ఆఫీసర్ అక్క మన సోమేశం సారు. సార్కు ముక్కు సూటితనం, ఎవ్వరిని కేర్ చేయని ఆఫీసర్ అన్న పేరున్నది తమ్మి. ఎవరిని కేర్ చేస్తలేడు అంతానే కావచ్చు అక్క, గిరిజనులను కేర్ చేసే శాఖకు పంపించిండ్రు. ఉత్తుత్తగా ఏం తీయలేదట తమ్మా. హైదరాబాద్ లా చాలా మంది దొంగోట్లని అసలైన వాళ్ళ ఓట్లు తీపిచ్చిండని ప్రతిపక్ష పొల్లు లొల్లి చేస్తే ట్రాన్స్ఫర్ చేసిండంటున్నారు బయట అంతా. సోమేశం సార్ మున్సిపాలిటీలకి ఏం తక్కువ చేసిందక్క? ఫన్ను కట్టకపోతే ఇంటి ముంగల చెత్త డబ్బులతో చెత్త పోసి ముక్కు విండి వసూలు చేసిండు ఫన్ను. గా చెత్త పని చేయబట్టే సీఎం సార్ కు కోపం తెప్పించిండు. అడ్డగోలు ఇండ్లు కట్టిరంట అని తెలంగాణ వచ్చినాక గూలగొట్టిపించింది అక్క సారు. బ్రిడ్జీలు, పార్కులు, మళ్ళీ మిషన్ బొందల గడ్డలు, అంగాళ్ళు అన్ని కట్టిపిస్తంట అని గ్రాఫిక్స్ లో మస్తు బొమ్మలే చూపించింది అక్క సారు. ఇంకా నయం, గ్రాఫిక్స్ బొమ్మలు కాబట్టి సరిపోయింది.
నిజంగా కట్టిస్తాడేమో అని అందరికి భయమైంది. సార్కు తెలంగాణ మీద ఎంత ఫైరం ఉన్నారక్క, ఆంధ్రకు పంపిస్తాం అన్న ఊర కోట్ల కొట్లాడి నేను తెలంగాణకే చేస్తాను ఉన్నాడక్క సారు. ఆ నడుమ సారు రాజకీయాలలో దిగి మంత్రి అవుతాడన్న ప్రచారం కూడా నడిచింది తమ్మా. ఆఫీసర్లను అడకత్తర్లో పెట్టి పని చేపించుకున్న సార్కు ఇంత కష్టం వస్తుందంట నేను ఫగట్ ఫుట్ నిర్వహినప్పుడు కూడా కళలు కనుక్కోలేదక్క నేను. సారు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు. సారుంటే హైదరాబాద్ మున్సిపాలిటీ ఓట్లల్లా మన కర్మ కాలుతుందని లీడర్లు అనుకున్నారు. గందుకే ట్రాన్స్ఫర్ చేసిండని షోలు ఊరుకుంటున్నారు బయట అందరూ. ఫరివిగా తిగింతే తీయగునంత వరకే సీమలు పడతాయి, పాడైపోతే పురుగులు పడతాయి. ఆఫీసల్ రగతి గంతే గంతే ఫరివిగతి గంతే. మీరంతా మేము చెప్పిందే చేయాలి. అర్ధరాత్రి టీవీ చూసుడు బంద్ చేయాలి. ఆడళ్ళు చీరలే కట్టుకోవాలి. జీన్ ప్యాంట్లు వేసుకొని తిరగద్దు. అందరు గుళ్ళాలకు ఖచ్చితంగా పోవాలి. మేము మీ కూర కుండలు చెకింగ్ పెడతాం. నీసు తింటే నీసు ఎనలైజర్లతో చెకింగ్ చేస్తాం అని రూల్ పెడితే ఏమనిపిస్తుంది? నాలుక మడత పెట్టి ఓ కంట్రోల్ సావిత్రి, మనం లైవ్లో ఉన్న వార్తలు చెప్పాలి కదా. మీకు కూడా తిట్టబుద్ధి అవుతుందా లేదా? గిసొంటి పనులు చేస్తే ఏమైతుందో పెద్ద సార్కు ఒకళ్ళు చెవులు ఊదిపోయిండ్రు. సిద్ధప్ప సోంటి శిష్యులున్నారు మన మోడీ సార్కు. కాకుంటే ఆయన చెప్పినవి చెప్పరు గాని మోడీ సార్ పర్వును పాతాళంలా ఇల్వను హిమాలయ గుట్టలలో కలిపే శిష్య రత్నాలు ఉన్నారు. గురువుకే తెల్వని మంత్రాలు చదివే గురువింద గింజలు ఎచ్చులకు పోయి మోడీ సార్ను ఏట్ల ముంచే మహా శిష్య గణం తయారైంది. దునియాల పేరు పోయిన మూడీస్ ఎనలిటిక్స్ అనే సంఘపోళ్ళు చెప్పిండ్రు. శిష్యుల నోర్లకు కుట్లేయకుంటే పబ్లిక్ లా నీ ఇజ్జత్ పోతుంది పైలమని సాటిపియేసిండ్రు. కరెక్టే, మోడీ సార్ శిష్యులు ఎస్సోంటోళ్ళు మరి. పని లేని పట్వారి పనోళ్ళ భూములను పట్టా వేసుకున్నట్టు పెద్ద కూర పంచాయతీ ముంగటేసుకున్నారు. ఆవు కూర తినేటోళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి అని ఓ మోతేవారి చెప్తాడు. దేశాన్ని హిందూ రాజ్యం చేయాలి అని ఇంకో సిద్ధులు సెలవిస్తాడు. హిందువులంతా మనిషికో నలుగురిని గనాలని ఓగాయన అంటాడు. వ్యవసాయ మంత్రి అయితే లవ్ ఫెయిల్ అయ్యే రైతులు పానాలు తీసుకుంటున్నారని వలుకుతాడు. చిన్నోళ్ళే అనబట్టిరి, నేననుకుంటే చిన్నతనం అయితా అని అనుకున్నట్టున్నాడు. నిన్నగాక మొన్న బీహార్ లో బీజేపీ ఓడిపోతే పాకిస్తాన్ లో పటాకులు కాలుస్తారని బాంబులేసిండు పెద్ద పువ్వు అమిత్ షా. మా మోడీ సారు కిట్ట పరమాత్ముడు సత్య హరిశ్చంద్రుడు అని మంత్రులు అంటుంటే భక్తిని ఆపుకోలేని భక్తులు ఏకదం నా గుడి కట్టిరి. గిన్ని తీర్ల మోడీ సార్ ఏలువడిని ఎలుగెత్తి సాటినాక మూడి సంగపోళ్ళకినొచ్చి అస్సలు ముచ్చట బయట పెట్టిండ్రు. మోడీ సార్ ఏం చేస్తాడో చూడాలి మరి. ప్రత్యేక హోదా అంటే ఏంటిది మీకెవరికైనా తెలుసా? అసలు హోదా అంటే ఏమిస్తారు? హోదా ఉంటే ఏమొస్తుంది? సమాజంలో గౌరవం వస్తుందా? హోదా ఉంటే డబ్బులు ఊటబావిల నీళ్ళలాగా ఊరుతుంటాయా? ఇగో ఇదే విషయంపై లోతుగా వివరించేందుకు సినీ నటుడు, రాజకీయ నాయకుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ బాబు గారు సిద్ధంగా ఉన్నారు. బాలయ్య గారు చెప్పండి, ప్రత్యేక హోదా అంటే అసలు మీ దృష్టిలో ఏంటి? ఎటువంటి మరి దానివల్ల నాకు వివరాలు తెలియవు. అంటే దానివల్ల అభివృద్ధి ఎంతవరకు జరుగుతుంది, ఎంతవరకు ఇలాగే ఉంటుంది అనేది లేదు. ఇవ్వకుండా దానివల్ల ఉన్న నిధులు అంటే దానివల్ల ఏంది సారు గట్ల కింద మీద అవుతున్నో? మేమేమన్నా అడగరాందుకు ఇట్లా అడిగినామా? ఆంధ్రాలో నడుస్తున్న లొల్లే ప్రత్యేక హోదా మీదనే కదా. అసెంబ్లీ పరీక్షల ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ది గ్రేట్ బాలయ్య గారికి ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తాయో తెలియకుంటే ఎట్లా సారు? మీ బావ చంద్రాల్ సార్ తానికి పోయి అడుగు, ఎంత ముద్దుగా చెప్తాడు. ప్రత్యేక హోదా అంటే మగ పిల్లగాడు, ప్యాకేజీ అంటే ఆడపిల్ల అని. రాజకీయంలో కూడా 4 మాటలు రాసి పెట్టుకోవాలి నాలుక మీద అని సలహా ఇస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. చూసేసింది కదా ఇక గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ 3 మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.